హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనకి రీసెంట్గా ఐకార్ సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి యంగ్ ప్రొఫెషనల్ పోస్ట్ల రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి మనకి ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయట్లేరు. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ మెరిట్ బేసిస్న రిక్రూట్మెంట్ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఎలిజిబిలిటీ ఉండి అండ్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. ఇంకా మనం పోస్ట్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే యంగ్ ప్రొఫెషనల్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ ఇదే ఆర్గానిక్ కెమిస్ట్రీ స్ట్రీమ్లో రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి అయితే ప్రిఫర్ చేయడం జరుగుతుంది, ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 ఇయర్స్ నుండి 45 ఇయర్స్ లోపు ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ క్యాస్ట్ని బట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మంత్లీ వచ్చేసి 42,000 రూపీస్ వరకు శాలరీ అయితే ఆఫర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్ టు ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ టెక్నాలజీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ ఎంఈ ఆర్ ఎంటెక్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ స్పెషలైజేషన్స్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నాలజీ. సో ఈ స్ట్రీమ్స్లో ఎంటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు లేదంటే ఎంఎస్సీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ సేమ్ ఇక్కడ కూడా మీకు ఇన్ కేస్ ఆ ఫీల్డ్స్లో కనుక ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ సేమ్ 21 to 45 ఇయర్స్. మంత్లీ శాలరీ వచ్చేసి 42,000 పర్ మంత్. నెక్స్ట్ యంగ్ ప్రొఫెషనల్ టు బయోకెమిస్ట్రీ, నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ ఇన్ బయోకెమిస్ట్రీ. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్, క్యారెక్టరైజేషన్ ఆఫ్ న్యూట్రాసిటికల్స్ ఆర్ ఫుడ్ ఫైటోకెమికల్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ 21 to 45 ఇయర్స్ అండ్ మంత్లీ శాలరీ వచ్చేసి 42,000. నెక్స్ట్ యంగ్ ప్రొఫెషనల్ 1 ఫుడ్ ప్రాసెసింగ్, ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ బయోకెమిస్ట్రీ స్ట్రీమ్స్లో ఫస్ట్ యంగ్ ప్రొఫెషనల్ 1 ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 ఇయర్స్ నుండి 45 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మంత్లీ 30,000 ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా సేమ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్ 1 ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ సైన్స్, బీఈ ఆర్ బీటెక్ ఫ్రమ్ ఏ recognized university with specialization in food processing and food technology, food engineering or food science and technology, post harvesting technology. ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. బట్ ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ 21 to 45 ఇయర్స్ అండ్ మంత్లీ 30,000. నెక్స్ట్ వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్ 1 బయోకెమిస్ట్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బయోకెమిస్ట్రీ. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి 21 ఇయర్స్ నుండి 45 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మంత్లీ 30,000 ఆఫర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ June 10, 2024 లోపు అప్లై అయితే చేసుకోవచ్చు. బై పోస్ట్ అయినా అప్లై చేయవచ్చు, లేదంటే మీరు పర్సనల్గా ఆ లొకేషన్కి వెళ్ళి మీ అప్లికేషన్ అయినా సబ్మిట్ చేయవచ్చు. ఇన్ కేస్ బై పోస్ట్ కనుక మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే వీళ్ళ అప్లికేషన్ ఫామ్ కూడా నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకొని ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి సెల్ఫ్ అటెస్ట్ చేసి, అంటే మీరు అప్లికేషన్ కింద మీ హ్యాండ్స్తో సైన్ చేసి దాంతోపాటు ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చిరు, ఇవన్నీ అటాచ్ చేసి సెండ్ చేయాలి. ఫస్ట్ది వచ్చేసి 10th క్లాస్ మార్క్ షీట్, నెక్స్ట్ ఇంటర్మీడియట్ మార్క్ షీట్, గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్, పిహెచ్డి డిగ్రీ సర్టిఫికేట్. ఇన్ కేస్ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేబుల్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ప్రజెంట్గా మీరు వర్క్ కనుక చేస్తున్నట్లయితే మీ ఎంప్లాయర్ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే పీడబ్ల్యూడీ కేటగిరీ కనుక మీకు అప్లికేబుల్ అయితే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి. అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీరు ఎంప్లాయర్స్ దగ్గర నుంచి తీసుకొని రావాలి. ఇన్ కేస్ మీరు ఏవైనా రీసెర్చ్ కానీ పబ్లికేషన్స్ కానీ చేసినట్లయితే వాటికి సంబంధించి, అంటే ఆ ఆర్టికల్స్కి సంబంధించి ఫస్ట్ పేజ్ కూడా అటాచ్ అయితే చేయాల్సి ఉంటుంది. అది కాకుండా ఇంకా ఈ క్వాలిఫికేషన్స్కి మీ క్వాలిఫికేషన్స్ ఈ పోస్ట్కి ఏవైనా ఎలిజిబుల్ అనుకుంటే ఆ డాక్యుమెంట్స్ కూడా అటాచ్ అయితే చేయండి. సో ఇది బ్రీఫ్గా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అండి.
ఫర్దర్గా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇందుకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా మనకి నోటిఫికేషన్ కిందనే ఇచ్చారు. సో మీకు ఈ అప్లికేషన్ ఫామ్ కావాలంటే కూడా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. లేదంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.